చేరుకుని వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున పేరిట శుభాభివందనాలు తెలియజేస్తాం. మోసము చేసి పారిపోతూ మామ ఇంటికి వెళుతున్నటువంటి యాకోబుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని యొక్క మహాకృపలో మనం చూసినట్లయితే ఆది కాండము దేవుని యొక్క ప్రేమను బట్టి 28వ అధ్యాయము చూద్దామండి. దేవుని యొక్క ప్రేమలో ఆది కాండము 28వ అధ్యాయము జ్ఞాపకం చేసుకున్నాం. 15వ వచనం. దేవుడు ప్రేమించినట్లరా ఇక్కడ ఈ వాక్య భాగంలో కొన్ని విషయాలు మనకు కనపడతా ఉన్నాయి. యాకోబుతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. ఏమంటున్నాడండి? మొట్టమొదటి మాట తోడై ఉండి, రెండోది కాపాడి, మూడోది నువ్వు ఏ దేశం నుంచి వెళుతున్నావో మళ్ళా ఆ దేశానికి నిన్ను రప్పిస్తాను, నాలుగవది నేను నీతో చెప్పినట్లు చేస్తాను, ఐదవది నిన్ను విడువను అని 5 విషయాలు చెప్పాడు. ఒక వచనంలో 5 విషయాలు మనకు కనపడతాయి. యాకోబు ప్రయాణము బేర్షెబా నుండి హారాన్ అంటే పద్దనరాము అంటారండి వైపుకు వెళుతూ ఉన్నాడు. ఇప్పుడు భయంతో, అన్న చంపుతాడనే భయంతో పారిపోతూ ఉన్నాడు. ఎక్కడికి వచ్చాడు అంటే బేతేలుకు వచ్చాడు. చాలా దూరం ప్రయాణం చేసేటప్పటికే అలసిపోయాడు, రాత్రి అయింది. మరి 40 మైళ్ళ దూరంలో ఉన్నాడు. యాకోబు తనకు తెలియని ఒక నూతన స్థలం, ఎప్పుడు రాల మావింటికి ఇంతవరకు. యాకోబు పెద్దవాడే కానీ ఎప్పుడు మావింటికి రాలా. ఎందుకంటే ఆ యొక్క ఊరు విగ్రహాదేశానికి సంబంధించిన ఊరది. విగ్రహాలతో నింపబడినటువంటి కుటుంబం కూడా. ఆ తర్వాత మనకు తెలుస్తుంది రాహేలు తండ్రి విగ్రహాలు ఇంట్లో ఉన్నటువంటి గృహదేవతల్ని దొంగిలించింది. కాబట్టి విగ్రహారాధన దేశం అది. ఒక నూతన స్థలానికి ఇప్పుడు మధ్యలో వచ్చాడు. ఇప్పుడు వాగ్దానం చేశాడు దేవుడు, నీకు తోడై ఉంటాను అనేది వాస్తవం. ప్రియులారా, బైబిల్లో ఆది కాండము 21వ అధ్యాయము 22వ వచనములో అబ్రహామునకు తోడుగా ఉన్నానని అక్కడున్న అన్ని జనులు గ్రహించారు. 21, 22. కాబట్టి అన్ని జనులు అంటున్నారు అబ్రహాం గురించి, అయ్యా నీకు నీ దేవుడు తోడై ఉన్నాడు. హల్లెలూయా. మనకు కూడా దేవుడు తోడై, నిన్ను విడువను ఎడబాయను అని దేవుడు మనతో, వాళ్ళతో చెప్పినట్టుగానే మనకు కూడా చెప్పినట్టుగా మనం భావించాలి. అలాగే 21వ అధ్యాయంలోనే 20వ వచనం చూడండి. ఎవరో చిన్నవాడు? ఇష్మాయెల్.
ఇష్మాయేలుకి కూడా దేవుడు తోడై ఉన్నాడు. పరదేశంలో ఉన్నటువంటి ఇస్సాకు కూడా తోడై ఉన్నాడు. చూడండి 26వ అధ్యాయము 3-4 వచ్చిన. చూసారా, ఇస్సాకు కూడా దేవుడు చెప్తూ ఉన్నాడు, నువ్వు పరాయి దేశంలో ఉన్నావు, అక్కడ కూడా నేను నీకు తోడై ఉంటాను. 39వ అధ్యాయంలో మనకి దాదాపు 4 సార్లు కనపడుతూ ఉంటుంది. యోసేపు అనేటువంటి వ్యక్తికి 2వ వచనములో, 21వ వచనములో మరియు 23వ వచనములో, అపోస్తల కార్యగ్రంథంలో కూడా ఈ మాట కనపడుతుంది. 7వ అధ్యాయము 9వ వచనం. అలాగే మోషే నోటికి కూడా దేవుడు తోడైనట్టుగా మనకి బైబిల్ తెలియజేస్తూ ఉంది. దేవుని యొక్క ప్రేమలో మన జీవితంలో దేవుడి యొక్క సన్నిధి మనతో రాకపోతే నేను వెళ్ళను అన్నటువంటి గొప్ప భక్తుడైనటువంటి మోషే. ఈరోజు ఎంతమందో తాము చేస్తున్న ప్రయాణముల్లో దేవుడు రావాలని ప్రార్థన చేయకుండా ప్రయాణాలు చేసేవాళ్ళు అనేక మంది. బజారు వెళ్ళిన, కూరగాయలు కొన్నా, వస్తువులు కొనుక్కున్నా మనం బయలుదేరేటప్పుడు ప్రార్థన చేయాలి. అలాగే షాపులోకి వెళ్ళేటప్పుడు కూడా ప్రార్థన చేయాలి. కొనుగోలు చేసేటప్పుడు కూడా మనసులో ప్రార్థన చేసుకోవాలి. తిరిగి ఇంటికి చేరేంత వరకు కూడా ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. అంటే దేవుడి సన్నిధి మనకి తోడుగా ఉండాలి. మత్తయి సువార్త 28:20లో దేవుడు శిష్యులతో లేదా మనతో కూడా, సంఘాలతో చెప్తున్నమాట, సదాకాలము నేను మీతో కూడా ఉండును. అంటే సదాకాలం ఉంటాడంటే తోడుగానే కదా. దేవుడు ప్రేమిస్తున్న ప్రియులారా, ఎల్లప్పుడూ దేవుడు మనకి తోడుగా ఉంటాడు. మొదటి మాట యాకోబుతో తోడై ఉంటారు. 2వ మాట ఏమన్నాడంటే అందులో కాపాడుతాను అన్నాడు. చూడండి, దేవుని యొక్క ప్రేమలో 28వ అధ్యాయం 15వ వచనం, ఆది కాండము, నీవు వెళ్ళు ప్రతి స్థలమందును నిన్ను కాపాడుతాను. ఏమంటున్నాడు? నువ్వు వెళ్ళేటువంటి ప్రతి స్థలంలో నిన్ను కాపాడచ్చు అని చెప్పాడు. ఎలా కాపాడుతాడు? ప్రాణముతో కాపాడుతాడు. అంటే దెబ్బ తగలకుండా, హాని జరగకుండా కాపాడుతాడు. ఆది కాండము 45వ అధ్యాయం 7వ వచనము. ఇక్కడ యోసేపు తన అన్నలతో చెప్తా ఉన్నాడు, కరువు కాలంలో మీరు చనిపోకుండా ఉండటం కొరకు దేవుడు నన్ను ఇక్కడికి పంపించాడు. ముందుగా ప్రాణముతో కాపాడుటకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపెను అన్నాడు. దేవుని యొక్క ప్రేమలో ప్రియులరా, నిర్గమాకాండము 23వ అధ్యాయము 20వ వచనములో దేవుడు ఇశ్రాయేలీయులతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరిని పంపుతానంటున్నాడు? దూత నీకు ముందు నడుస్తుంది. దూత అంటే దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి ఒక మాన్స్టర్ అన్నమాట, గొప్ప దూత. దేవుని యొక్క ఆ ప్రేమలో నా దూత నీకు ముందుగా వెళ్ళుచు నీ శత్రువులను సంహరించును. ఎవరా దూత అంటే యేసు క్రీస్తే. మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 9వ వచనంలో
దావీదు ఎక్కడికి పోయినా కూడా యెహోవా అతన్ని కాపాడుచున్నాడని 2 సమూయేలు గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనములో చివరి మాటలు 8వ అధ్యాయము 6వ వచనం. దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతన్ని కాపాడుచుండెను. అలా మనకి కూడా ఎక్కడికి పోయినా ఇదే మాట అంటాడు. రాజుల మొదటి గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనము 2వ వచనములో ఒక మాట దేవుడు మాట్లాడుతూ కొడుకుతో చెప్తా ఉన్నాడు. దేవుని యొక్క ప్రేమలో ఏమన్నాడు? రాజైన దావీదు బహు వృద్ధుడు కాగా సేవకులు అతనికి ఎన్ని బట్టలు కప్పినను అతని వెట్ట కలుక్కున్నాడు. కష్టదశలో ఉన్నటువంటి వ్యక్తి. 2వ అధ్యాయంలో దావీదునకు మరణకాలము సమీపించగా అతను తన కుమారుడైన సొలొమోనుకు ఇలాగా ఆజ్ఞయించి, లోకులందరూ పోవలసిన మార్గమున కాబట్టి నీ దేవుడైన యెహోవా అప్పగించిన దాన్ని కాపాడి ఆయన మార్గములను అనుసరించినదా నీవు ఏ పని పూనుకొనినను ఎక్కడ తిరిగినను అన్నింటిలో వివేకముగా నడుచుకుందువు. మోషే ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉన్న దేవుని కట్టడను ఆయన నియమించిన ధర్మమంతటిని ఆయన న్యాయ విధులను శాసనాలు కైకు. ఎక్కడికి వెళ్ళినా దేవుడు ఏం చేస్తాడట? కాపాడుతాడు. దావీదును కాపాడిన దేవుడు కీర్తన గ్రంథము 31వ కీర్తన 23వ వచనం, యెహోవా విశ్వాసులను కాపాడు. అలాగే 146వ కీర్తన 9వ చరణం, యెహోవా పరదేశులను కాపాడు. దేవుని ప్రేమిస్తున్న ప్రియులరా, కీర్తన 97వ కీర్తన 10వ చరణము 2వ భాగములో ఏమని రాయబడిందంటే, యెహోవా తన భక్తుల ప్రాణములను కాపాడు. 116వ కీర్తన 6వ చరణములో యెహోవా సాధువులను కాపాడు. ఆయన 34వ కీర్తన 20వ చరణం, ఆయన వారి ఎముకలన్నిటినీ కాపాడును, వాటిలో ఒక్కటి అయినను విరిగిపోదు. 33వ కీర్తన 18వ చరణంలో వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును కరువులో వారిని సజీవులుగా కాపాడు. యోబు గ్రంథంలో యోబు అంటున్నాడు 10వ అధ్యాయము 12వ వచనములో, జీవమును గ్రహించినటువంటి దేవును జీవమును అనుగ్రహించిన నా ఎడల కృప చూపితివి, నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితి. జీవము అనుగ్రహించి నా ఎడల కృప చూపితేవా నా యొక్క ఆత్మను కాపాడుతున్నావు. చూడండి, యాకోబుతో చెప్పిన మాట మనతో కూడా అనేక పర్యాయాలు వాక్యంలో చెప్తూ వచ్చాడు. పౌలు భక్తుడు కూడా అదే అంటాడు, నన్ను మరణముకి అప్పగించకుండా నన్ను పలుమార్లు తప్పించాడు నా దేవుడు అని అంటాడు. దేవుని యొక్క ప్రేమలో 3వది ఏమన్నాడు? నీ దేశానికి మరలా నేను రప్పిస్తానన్నాడు. దేవుని యొక్క ప్రేమలో మరి ఈ మాటకి మనము ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. 2 దినవృత్తాంతాల గ్రంథం చదవండి, 6వ అధ్యాయము 25వ వచనం. 6వ అధ్యాయము 25వ వచనం. 2 దినవృత్తాంతాల గ్రంథం. ఏంటంటే, ఆకాశమందు నీవు విని నీ జనుడైన ఇశ్రాయేలు చేసిన పాపమును క్షమించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు సొలొమోను. వారికి వారి పితరులకును నీవిచ్చిన నీ యొక్క దేశమునకు వారిని మరణ రప్పించు. ఎందుకంటే ఎలాంటి ప్రార్థన చేశాడు? వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు చెప్పండి? బబులోను దేశానికి వెళ్ళారు. అక్కడి నుండి దానియేలు ముమ్మారు రోజు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మళ్ళీ తిరిగి రప్పించాడు కదా 70 సంవత్సరాల తర్వాత.
కాబట్టి ఎవరైతే మొరపెడతారో వారిని తిరిగి రప్పించాలి అని అడుగుతున్నాడు. అలాగే దేవుడు జ్ఞాని అయిన సొలొమోను ఇక్కడ మందిరం దగ్గర ప్రార్థన చేసి ఉన్నాడు. మరి ఇంకొక మాట అంటాడు ప్రసంగి గ్రంథములో, దేవుని ప్రేమిస్తున్న ప్రియబిడ్డలారా 12వ అధ్యాయము 7వ వచనములో, మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరలిపో. అంటే మనం ఎక్కడి నుంచి వచ్చామో మరలా అక్కడికి మనము వెళతాము అని చెప్తా ఉంది. కాబట్టి మనది దేశం కాదు, పరదేశము నా లోకము అని చెప్పి ఒక చక్కని పాట హెబ్రోను వారు వ్రాసి ఉన్నారు. దేవుని యొక్క ప్రేమలో ఇర్మియా గ్రంథము 16వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 16వ అధ్యాయము 14వ వచనం, 16వ అధ్యాయము 14వ వచనములో ఒక చక్కని మాట మనకు, యెహోవా సెలవిచ్చు మాటేదనగా, నేను వారి పితరులకు ఇచ్చిన దేశమునకు వారిని మరలా రప్పించెదను. ఏమంటున్నాడు? కనాను దేశం వాళ్ళకి ఇచ్చాడు, నేను మరలా వాళ్ళని తిరిగి రప్పిస్తాను అని దేవుడు వాక్యం సెలవిస్తాను. యోహాను రాసిన సువార్తలో దేవుడు అంటున్నటువంటి మాట 14వ అధ్యాయము మనందరికీ తెలిసినదే, 3వ వచనం, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన యెడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండి మిమ్మల్ని తీసుకుని. ఎక్కడి నుంచి వచ్చాము మనము? మరలా ఆ యొక్క దేశం, పరలోకము నా దేశం. కాబట్టి ఆ దేశానికి మనం తిరిగి వెళ్ళాలి అంటే దేవుడే చెప్తున్నాడు, వాగ్దానం చేసి తీసుకొని పోతాడు. దేవుని యొక్క ప్రేమలో ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 21వ వచనంలోనికి నేను వస్తా ఉన్నాను. యేసు తిరిగి వచ్చి మన శరీరాలను తన పోలికలోనికి మారుస్తాడు. సమస్తము తనకు లోపరుచుకొన జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును. దేవుడు, మన ప్రభు అయినటువంటి దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి ప్రభువునందు ఆనందించాలి. ఫిలిప్పు క్రైస్తవులతో చెప్తా ఉన్నాడు పౌలు. ఆయన చేసిన శుభవాగ్దానాలు చాలా ఉన్నాయి బైబిల్లో. ఇక్కడ మనం చదువుకున్నటువంటిది 3వ భాగము. 4వది ఏం చెప్పాడండి? నేను నీతో చెప్పినట్లు చేస్తాను అని ప్రభువారు మాట్లాడినట్టుగా మనం చూస్తాం. సామెతల గ్రంథములో కూడా మనం 3వ అధ్యాయము 5వ వచనం చూడండి. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం, దేవుని యొక్క ప్రేమలో కాబట్టి మన స్వబుద్ధిని ఆధారం చేసుకుంటే దేవుడు యొక్క దేశంలోనికి మనం వెళ్ళం, పాతాళంలోనికి వెళ్ళిపోతాం. కాబట్టి 4వ విషయం, నేను నీతో చెప్పినట్టు చేస్తాను. మొదటి రాజులు 8వ అధ్యాయము 15వ వచనం, మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 15వ వచనం. దేవుని యొక్క ప్రేమలో దేవుడు చెప్తున్నటువంటి, నేను నీతో చెప్పినట్లు చేస్తాను. ఇశ్రాయేలు దేవుడు యెహోవాకు స్తోత్రము కలిగి ఉండును గాక. ఎందుకు కలిగి ఉండాలి? మాట ఇచ్చి నెరవేర్చాడు. కాబట్టి నీతో చెప్పినట్లు చేస్తాను, మాట ఇస్తున్నాడు యాకోబుకి. అలాగే 2 రాజుల గ్రంథం 10వ అధ్యాయము 17వ వచనం చూద్దాం. 2 రాజుల గ్రంథము 10వ అధ్యాయము 17వ వచనం.
కాబట్టి దేవుడు ఏలియాకి ఏం మాట ఇచ్చాడో ఆ మాటను నెరవేరుస్తాం. కాబట్టి నీకు కూడా ఏమన్నా మాట ఇచ్చాడా? తీసుకున్నావా దేవుడి దగ్గర నుంచి? మళ్ళీ నిన్ను దేవుడు నెరవేర్చును గాక. కాబట్టి 19వ అధ్యాయం కూడా చూడండి, 31వ వచనము. 19వ అధ్యాయము 31వ వచనం కింద భాగంలో చక్కని మాట మనకి కనపడుతూ ఉంది. 31వ వచనములో ఏం చేస్తాడంట? దేవుడే దాన్ని నెరవేరుస్తాడు. కాబట్టి మన జీవితంలో దేవుడు మానక మనకి చేసే దేవుడు. సైన్యములకు అధిపతి యెహోవా ఆసక్తే దాన్ని నెరవేరుస్తూ ఉంటుంది. కీర్తన 37వ కీర్తన 5వ చరణంలో, నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చు. దేవుడు నెరవేర్చే దేవుడు, మాట ఇచ్చి తప్పని దేవుడు. సంఖ్యాకాండము 23వ అధ్యాయము 19వ వచనం, దేవుడు అబద్ధం మాటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపడకు ఆయన నరపుత్రుడు కాడు, ఆయన చెప్పి చేయకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా అని చెప్తా ఉన్నాడు. అలాగే కీర్తన 60వ కీర్తన 6వ చరణంలో తన పరిశుద్ధతతోడని దేవుడు మాట ఇచ్చి ఉన్నాడు. పరిశుద్ధ దేవుడు మాట ఇస్తే అది నెరవేరుతుంది. కీర్తన 12వ కీర్తన 6వ చరణం, యెహోవా మాటలు పవిత్రమైనవి, ఆయన మాట ఇస్తే తప్పేటువంటి దేవుడు కాదు. 119వ కీర్తన 140వ చరణం, ఆయన మాట మిక్కిలి స్వచ్ఛమైనది. మత్తయి సువార్తలో 4వ అధ్యాయము 4వ వచనంలో అసలు ఆ మాటకు వస్తే దేవుని ప్రేమించులారా, మనుషులు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని బైబిల్లో తెలియజేస్తాం. కాబట్టి ఆయన మాట ఇచ్చాడు. మనము ఈ లోకపు ఆహారం తింటాము, మరుసటి రోజుకి అది కరిగిపోతాం. కానీ ఆత్మీయ ఆహారం తింటే సదాకాలము నిలిచి జ్ఞానవంతులుగా చేసి బలపరిచి నడిపిస్తుంది. చూడండి, ఆదికాండంలో 18వ అధ్యాయంలో 17వ వచనం చదువుదాం. ఆదికాండము 18వ అధ్యాయము 17వ వచనం ఏమంటున్నాడంటే, నేను చేయు కార్యములు దాచుతాడా? ఆయన చేసే కార్యాలు ఎప్పుడు దాయడండి, చెప్తాడు. తన బిడ్డలకు చెప్పుకుంటాడు, నేను ఎలా చేయబోతున్నాను చెప్పాడు ఇర్మియాతో. నా ప్రజలు కనుక నా తట్టు తిరిగి ఉంటే ఆ బబులోను దేశానికి వెళ్లకుండా ఉంటారు, వారు నా తట్టు తిరగాలి అని చెప్పయ్యా ఇర్మియా అంటే వాళ్ళు వినలే. చెప్తే చేస్తాడు. పిల్లలు ఆలోచించేయండి. కీర్తన గ్రంథము 105వ సంకీర్తన 8, 9 చరణాలు. తాను సెలవిచ్చిన మాటను 1000 తరముల వరకు, అబ్రహాముతో తాను చేసిన నిబంధనను, ఇస్సాకుతో తాను చేసిన ప్రమాణమును నిత్యము ఆయన జ్ఞాపకము చేసుకొనును అని వ్రాయబడి. అలాగే దేవుని యొక్క ప్రేమలో మాట మార్చటం, మాట తప్పిపోవటం, లేకపోతే మానవులు చేసినట్టుగా చేసే దేవుడు కాదు. అది మానవులకి అలవాటైపోయింది. కాబట్టి మనం అలాంటి వారిగా ఉండకూడదు. కాబట్టి కీర్తన 119వ కీర్తన 163వ చరణం, అబద్ధికులు ఆయనకి అసహ్యం, ఆయన మాట ఇచ్చి తప్పడు, అబద్ధం మాట్లాడు. యెహోషువ గ్రంథము 21వ అధ్యాయము 44వ వచనం, 44వ వచనం, యెహోవా ఇశ్రాయేలుకు సెలవిచ్చిన మాటలన్నిటిలో ఏది తప్పిండలేదు, అంతయు నెరవేరెను అని రాయబడి. కాబట్టి మన ప్రయాణంలో కూడా దేవుడు మనకు తోడై ఉంటారని వాగ్దానం చేస్తాడు. ఆ వాగ్దానము నీకు, నాకు, మనందరికీ కూడా తోడై నడిపించును కాక. చివరి మాట, నిన్ను విడువను అని చెప్పాడు. ఈ మాట చాలాసార్లు కనబడుతుంది బైబిల్లో. హెబ్రీ పత్రిక 13:5లో నిన్ను ఏమాత్రము విడువను, ఎన్నడను ఎడబాయును అని ఆయనే చెప్పాను.
ద్వితీయోపదేశకాండం 31:6, సామెతల గ్రంథం 3వ అధ్యాయము 26వ వచనంలో యెహోవా నీకు ఆధారమగును, నీ కాలు చిక్కుపడకుండానట్లు ఆయన నిన్ను కాపాడును, నిన్ను విడవడు అని చెప్పి రాయబడింది. అలాగే మనం కనుక గమనించినట్లయితే మరి యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయము 18వ వచనం చదవండి. యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయము 18వ వచనం దేవుడు మాట్లాడుతూ ఉన్నటువంటి మాట జ్ఞాపకము చేసుకోవలసిందిగా కోరుతా ఉన్నాను. దేవుడు ప్రేమిస్తున్నాడు. ఏమంటున్నాడు? దేవుడు అనాథులుగా కూడా, అనాథులు అంటే ఏమీ లేనివారు కానీ ఏమి చేయరు. దేవుని యొక్క ప్రేమలో గమనించవలసిందిగా కోరుతా ఉన్నాం. 2 రాజుల గ్రంథం 6వ అధ్యాయము 8 నుంచి 13 దాకా చదివినట్లయితే మనకు అక్కడ సిరియన్లు సైన్యము ఇశ్రాయేలుని చుట్టుముట్టి ఉన్నప్పుడు కాపాటకు ఎలీషా మరి పర్వతముల చుట్టూను అగ్నిరథములు గుర్రములు సిద్ధంగా ఉన్నాయని, మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారని ఎలీషా తన పనివానితో చెప్తాడు. అలా మనల్ని కూడా ఆయన మరి చుట్టూ ఉండి కాపాడుతూ ఉంటాడని 125వ కీర్తన 1-2 చరణములు చూద్దాం. 125వ కీర్తన 1-2 చరణం. కాబట్టి దేవుడు మన చుట్టూ, జకర్యా గ్రంథంలో కూడా ఏం మాట్లాడాడు? 2వ అధ్యాయము 5వ వచనములో, నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును, నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణంగా ఉంటాను అని దేవుడు చెప్తాడు. సామెతల గ్రంథములో 2వ అధ్యాయము 8-9 వచనాలు, యుక్త మార్గము తప్పక నడుచుకుని వారికి ఆయన కేడముగా ఉన్నాడు, న్యాయము తప్పిపోకుండా ఆయన కనిపెట్టును, తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచును అని రాశారు. చూడండి, దేవుని ప్రేమించినారా. యెహోషువ గ్రంథము చదివి ముగిద్దాం ప్రియులారా. దేవుడు నిన్ను కూడా విడవడు. దేవుడు మోషే తర్వాత యెహోషువని ఎన్నుకున్న తర్వాత యెహోషువతోటి మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. 1వ అధ్యాయము 5-6 వచనాలకు వెళ్దాం. నీవు బ్రతుకుదములన్నిటిలో ఏ మనుషుడును నీ ఎదురు నిలవలేకయుడునో, నేను మోషేకు తోడైనట్లు నీకును తోడైందును, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యం. మోషేకి తోడైనాను నేను, అలాగే నీకు కూడా తోడైంది. కాబట్టి దేవుడు ఇచ్చిన వాగ్దానాలు వాళ్ళు ఒకసారి జ్ఞాపకం చేసుకుందామండి. ఒక వచనంలో ఎన్ని వాగ్దానాలు దేవుడు చేశాడో ఒకసారి గమనించవలసిందిగా కోరుతాను. మొదటిది ఏంటంటే దేవుడు తోడై ఉంటాను. 2వది ఏమంటున్నాడంటే కాపాడుతాను. 3వది దేశానికి మరలా రప్పిస్తాను. 4వది నీతో చెప్పినట్లు చేస్తాను. 5వది నిన్ను విడువను, ఎడబాయి. దేవుడు కృప అలాగా మనకి కూడా తోడై ఉండి కాపాడి దీవించును గాక. మోకరించండి, ప్రార్థన చేసుకోండి.